సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. చెన్నూరు పట్టణంలో గులాబీ శ్రేణులు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి రేవంత్ దుర్భాషలాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. దాని పెట్టు మరి వ్యవస్థ పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఇవాళ తెలంగాణ సాధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు అల్పేరుగా పోరాటం చేసి చావు నోట్లు తలబెట్టి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుల పట్ల ఇవాళ సమైక్య ఆంధ్ర నాయకులకు వాళ్ళ కాళ్లకు మడుగులొత్తుకుంటూ నోట్లకు దొంగ నోట్లకు ఓటుకు నోటు దొంగ కేసులు ఉన్నటువంటి ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ పట్టుకొని ఇష్టపచ్చినట్టు చాలా మాట్లాడడం మరి చాలా ఆయన ఉన్నతమైన స్థానం ఉన్నాడు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానాన్ని మర్చిపోయి ఇవాళ ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ రకంగా ఇట ఉన్నట్టయితే మరి వాళ్ళ రేవంత్ రెడ్డికి రానున్న రోజుల లోపల దీని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజా ఉద్యమాలు చేయడం కొత్తగా కాదు. గత 15-16 సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్రం కూడా అభ్యర్థం చేసిన పోరాటం చేసినటువంటి నాయకులు, కార్యకర్తల ఈ యొక్క బలమైన క్యాడర్ల పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యమాలు తెలియదు, మీకు చంద్రబాబు నాయుడుతో సమైక్య పాలన లోపల తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఆ రోజు తెలంగాణ వాదుల మీద మరి పిస్తోలు గురిపెట్టి చంపుతా అని చెప్పేసి వెళ్ళిన నాయకుడివి. ఇవాళ మీరు రానున్న రోజుల లోపల ఈ రెండు నెలల కాలం లోపలే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పతన పెట్టినట్టే సామాన్య ప్రజల్ని ఇవాళ రైతుల్ని కానీ, మహిళల్ని కానీ, కూలీలను కానీ, శ్రామికులు కానీ ఎవరిని అడిగినా కానీ ఇవాళ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఈ 2 సంవత్సరాల లోపలే మరి కూడగొట్టుకున్న ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు అదే కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది.